దర్శి ప్రజానికాల మధ్యలో, దర్శి నియోజకవర్గ కార్యకర్తల మధ్యలో, పూచపల్లి సుబ్బాయి గారి అభిమానుల మధ్యలో, పూచపల్లి కుటుంబ అభిమానుల మధ్యలో మా ప్రీతమ నాయకులు, మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారు మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ గారికి ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పి సభలో తెలియజేస్తున్నాం. జగన్ అంటే మా కుటుంబానికి ప్రేమ, అభిమానం, వాత్సల్యం. రాజకీయాల నుంచి రక్షకుల కుటుంబాన్ని అంటపెడుతున్నాం కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా పార్టీ ఆదేశాలు ప్రకారం హెచ్చరించారు కాబట్టి అమ్మగా చెప్పి చెప్పొచ్చారు. మళ్ళా ఈ పూచేపల్లి కుటుంబం కార్యకర్తలు అండగా ఉంటారు, అభివృద్ధికి వస్తాయని చెప్పేసి మళ్ళా జగన్మోహన్ గారు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి పూచేపల్లి కుటుంబం దర్శిని అంటు పెట్టుకుని నాన్నగారు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా రాజశేఖర్ గారి బాటలో నడిచిపెట్టున్నాము. 2009లో మాకు అవకాశం ఇచ్చారు. మళ్ళా దర్శి నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మీ అందరి ఆశీస్సులు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళ ఆశీస్సులు. ఈ రోజు రైతులు ఎంతో మంది వచ్చారు. నా జీవితంలో ఇంతమంది రైతులను ఎప్పుడూ చూడలేదు. ఎందుకో ఈసారి ఈ ప్రోగ్రాము దైవం తలంచింది, నాన్నగారి కోరిక తలంచింది కాబట్టి ఈ రోజు ఎత్తులు పట్టాలు పెట్టారు. నాకు ఎప్పుడూ ఎత్తులు పట్టాలు పెట్టే ఆలోచన లేదు. ఎందుకో వారం క్రితం 10 రోజుల క్రితం ఈ దర్శనం రైతులందరూ ఎండబెట్టున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎద్దుల పందాలు పెట్టుకుంటారట. నాకు తెలిసింది ఇంతమంది పెద్దలు, రైతుల ఆశీస్సులతో ఈ రోజు అనౌన్స్మెంట్ నిజంగా సంతోషంగా ఉందని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా చాలా మంది వాగుతుంటారు రోడ్ల మీద. పోయినసారి ఎలక్షన్ లో పూచేపల్లి పారిపోయాడని చెప్పి ఎంతోమంది వాగారు. నేను విన్నాను, చూశాను. మా నాన్న బాగలేకపోతే నాన్నగారికి సేవ చేసుకోవడం తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ గారు కోరుకున్నారు. ప్రతిఒక్కరు కోరుకున్నా కూడా అయ్యా నాన్నగారి పరిస్థితి బాగలేదు, నేను మిగిలింది ఒకే ఒక కొడుకుని నాన్నగారికి సేవ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు తలించాను. అంత తప్ప పూచేపల్లి కుటుంబం ఎప్పుడు పారిపోదు, తప్పులకి వెనుకంటే వేయదు. ఆస్తిగా అమ్మైనా దర్శి ప్రజల కోసం పూచేపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్న కుటుంబం ఈ పూచేపల్లి కుటుంబం. దర్శిని గతంలో చిన్న మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కడ బయటికి పోలా. ఈ కాన్స్టిట్యూన్సీ కి సేవ చేస్తా ఉన్నాను, సేవ చేస్తున్నాను కాబట్టి మళ్ళా జగన్మోహన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అమ్మ చైర్మన్ అయిన తర్వాత ఎంతో మందికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, సర్పంచులకి, ప్రెసిడెంట్లకి అమ్మ ఫండ్స్ నుంచి ఎంతో మంది కార్యకర్తలు అండగా ఉన్నాను. చాలా మంది చెబుతున్నారు దర్శి నియోజకవర్గంలో రకరకాల గ్రూపులు ఉన్నాయని చెప్పి అన్నారు. ఈ దర్శి నియోజకవర్గంలో ఒకే ఒక గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు, గ్రూపు. ఇదంతా నా కుటుంబం. మేమంతా 20 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అందరినీ కలుపుకొని ఒక తాటి మీద నడిపించే బాధ్యత నాది ఉందని చెప్పి సభలో తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త ఈ పూచేపల్లి కుటుంబం కోసం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త తలుపు తట్టాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి నాయకుడిని కలుస్తానని చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఈ పూచేపల్లి కుటుంబం మీకు ఎప్పుడు దాసోహలో ఉంటామని చెప్పి సభకు తెలియజేస్తూ మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ గారిని మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుందామని చెప్పి సభ చేస్తూ మళ్ళా గెలిపించుకోవాలని చెప్పి సభకు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో నాకన్నా మా ఊరికి ఎక్కువ పిచ్చి పట్టింది. నాన్న ఎమ్మెల్యే చేశాడు, మీ ఆశలు నేను ఎమ్మెల్యే చేశాను. మళ్ళా అవకాశం చేస్తాను. వాడు కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో
పనిచేస్తారని చెప్పి సభలో తెలియజేస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్నా. ఈ సభను ఉద్దేశించి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు మాట్లాడతారు. ఆడో లాపై బాబా, అందరికీ